అందరికీ కూడా తెలిసిందే. గత ప్రభుత్వం మనకెంతో అన్యాయం చేస్తే మనం ఏరి కోరి మన భుజాల మీద వేసుకొని ప్రభుత్వాన్ని అందరం ఎక్కించిన విషయం అందరికీ కూడా తెలిసిందే. దాని తర్వాత మనకెన్నో హామీలు ఇచ్చిన ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చిన విషయం కూడా తెలిసిందే. ఆ హామీలు అందరికీ కూడా తెలుసు. ఏంటి ఆ హామీలు? 25,000 మెగా డిఎస్సీ ఖచ్చితంగా వేస్తాము, తర్వాత గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు కూడా పెంచుతాము, తర్వాత గ్రూప్ 1లో 1:100 కూడా పెంచుతాము, ఇట్లా వివిధ సమస్యలన్నింటినీ కూడా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాము. ఇవన్నీ కూడా స్టూడెంట్స్ కొరకు ఖచ్చితంగా మేము నెరవేరుస్తామని ఆ యొక్క హామీలని ముందుగా చూపించి మనల్ని వాడుకొని అందలం ఎక్కిన తర్వాత మనల్ని పట్టించుకోకపోవడం అనేది దయనీయమైన పరిస్థితి. మన కొరకు, మన నిరుద్యోగుల కొరకు 8 రోజులుగా మోతీలాల్ నాయక్ మన కొరకు ఎంతో ఆమర నిరాహార దీక్ష కొరకగా సిద్ధమైంది. ఇటువంటి దుస్థితి నాకు తెలిసి భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఉండదు. ఖచ్చితంగా ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి దుస్థితి ఉండదు. పక్కనున్న వాళ్ళు ఏపీ వాళ్ళు అంటారు, మొండి వాళ్ళు అంటే తెలంగాణ వాళ్ళే, వాళ్ళు అనుకున్నది సాధిస్తారని చెప్పేసి వాళ్ళు క్లియర్ కట్గా ఎన్నోసార్లు అన్న సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క మొండి పట్టుదల ప్రభుత్వానికి కూడా తెలుసు. ఎందుకంటే ఇటువంటి యొక్క స్టూడెంట్సే పోయిన తెలంగాణను తీసుకొని రావడం జరిగింది. ఈ స్టూడెంట్సే ఎంతో కొమ్ములు తిరిగినటువంటి ప్రభుత్వాన్ని కూడా మెడలు వంచి దాన్ని పక్కకు పెట్టింది. ఇప్పుడు కూడా మీరు కానీ వినకపోతే ఈ స్టూడెంట్సే రోడ్ల మీదకి వచ్చేసి మీ ప్రభుత్వాన్ని స్తంభింపజేసి ఖచ్చితంగా మేము అనుకున్నటువంటి కోరికలు కానీ మీరు ఇచ్చినటువంటి డిమాండ్స్ కానీ నెరవేర్చేంత వరకు ఎవరు ఉడకంగా విరమించరు. ఇంకొకటి, మోతీలాల్ నాయక్ ఏదైనా ఆరోగ్యపరంగా ఇప్పటికే ఒక కిడ్నీ చెడిపోయిందని, తర్వాత అతని యొక్క పరిస్థితి చాలా విషమంగా ఉంది అని చెప్పేసి అంటున్నారు. అతని కానీ ఏదైనా జరిగితే ఆ పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే. అతను ఒక్కడే కాదు, అతని గాన ఏదైనా చేసి సమ్మెను కానీ విరమింపజేస్తే ఇంకా ఒక 10 మంది స్టూడెంట్స్ కూడా కూర్చోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మేము ఈ యొక్క సభాముఖంగా తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా 8 రోజులు అవుతుంది, ఎవరు ఉడకగా రాలేదు. రాత్రి 10 గంటలకు హైడ్రామాగా ఎవరు బల్మూరు వెంకటేష్ వచ్చేసి ఆయన ఏదో మామూలుగా విరమింపజేయండి, హామీలు నెరవేరుస్తాం, ఇది వరకు బౌన్సర్లను తీసుకొచ్చి దొబ్బిపిచ్చి ఇదివరకు అశోక్ సార్ ఉడక ఇట్లే ఉద్యమం చేస్తే అతను ఏదో మాటలతోటి నీరు గారించి అతన్ని పక్కకు పెట్టేసి ఇతను కూడా ఆ విధంగా చేద్దామనేటటువంటి ఈ యొక్క నీరు గార్చే మాటలు మాట్లాడిపోతే అతను ఒకటే అన్నాడు, ఎవరు నాయక్ ఒకటే అన్నాడు, మీరు వెబ్ నోట్ తోటి కానీ జీవో తోటి కానీ నా ముందుకు వస్తే కానీ అప్పుడు దగ్గర నేను సమ్మెను విరమింప చేయను అన్నాడు. అతనికి జోహార్. అతనికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అందరి తరపుకి వెళ్ళి. ఈ యొక్క పట్టుదల నాయక్ మనలో కూడా ఉండాలి. ఇప్పుడు కొంతమంది మన స్టూడెంట్స్లో అక్కడక్కడ ఇంకా లేవండి రాండి అని చెప్తే కూడా కొద్ది ముందుకు రాకపోవడం చాలా బాధాకరంగా అనిపిస్తుంది. కానీ ఖచ్చితంగా మా డిమాండ్ నెరవేర్చేంత వరకు ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటాం, ప్రభుత్వాన్ని అడుగుతూనే ఉంటాం, ప్రభుత్వాన్ని స్తంభింపజేసేంత వరకు ఎవరు ఉడకంగా అలసిపోయేది లేదు, ఆరాటపడేది లేదు. ఏది ఉడకంగా ప్రభుత్వం నుంచి మనకు రావాల్సినటువంటి డిమాండ్స్ అవి కోరికలు కావు, వాళ్ళే ఇచ్చినటువంటి హామీలు, వాళ్ళే చేతులతో రాసినటువంటి హామీలు. కాబట్టి ఖచ్చితంగా మెగా డిఎస్సీ 25,000 వేయాలి, తర్వాత గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచాలి, తర్వాత 1:100 ఖచ్చితంగా రూపంలో పెంచాలి, తర్వాత గురుకులకు రీలిక్విష్మెంట్ పోతే ఇటువంటి సమస్యలన్నింటినీ ఖచ్చితంగా నెరవేర్చాలి.